నగరంలోని స్థానిక తేజస్విని గ్రాండ్ హోటల్ నందు ఏజే క్రియేషన్స్ రవలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిస్టర్ నెల్లూరు సీజన్ 1 ఆడిషన్స్ 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ జశ్వంత్ జెస్సీ, సినీ నటుడు భరత్ కాంత్, రవలి, ప్రసన్న, శ్రీదేవి తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి నెల్లూరు జిల్లా నుండి పాల్గొన్న పోటీదారులకు ఆడిషన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహానగరాలకు దీటుగా నెల్లూరు నగరంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో శుభ పరిణామమని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. త్వరలో గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు, అమిత్ షా, నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖులు, స్పాన్సర్లు తదితరులు పాల్గొన్నారు. అప్పుడప్పుడు మొలకలు వస్తున్నాయి, ఆశలు చిగురిస్తున్నాయి. అందులోనే మళ్ళీ దేవుడు వెంకటేశ్వర నచ్చలేదేమో, మళ్ళీ పిలిచేసారు తిరిగి తిరుపతికి రమ్మనేసి ఫుల్ టైం వర్క్ ఇచ్చేసి. అండ్ కమింగ్ టు హాబీస్ వస్తే హాబీస్ అంతగా ఏం లేవు. ఎందుకు విన్నింగ్ పోయింది నీకు? ఐ డోంట్ నో, బట్ ఈవెన్ నేను అడిగాను ఆర్గనైజేషన్ ఉంటుంది, బట్ ఇదంతా కాన్ఫిడెన్షియల్ మేము చెప్పకూడదు. వాళ్ళు చెప్పరు, నువ్వే నీ తప్పేమని తెలుసుకున్నావు. వాట్ ఐ థింక్ లైక్ దే హ్యావ్ ఏ బీచ్ రూమ్. నేను అక్కడ బీచ్ సెకండ్ రౌండ్ బీచ్ వేర్ మేబీ అక్కడ నేను డ్రెస్సింగ్ సరిగ్గా చేయలేదేమో అనుకునేసి ఆ బీచ్ వేర్ కి కాస్ట్యూమ్స్ ఉండడం లేదని నేను ఎవరో ఇప్పుడు వచ్చేస్తున్నారు. అన్ని కెమెరాలు వచ్చిన తర్వాత లాస్తున్నారు వాళ్ళు. ఏ నెసెసిటీ లైక్ మన క్లాతింగ్ అనేది ఇట్ డజంట్ మ్యాటర్, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బాడీ. So you give first preference to home. Fine. So your question is like, how do you make time for you? ప్రతి ఒక్కరికి బిజీ షెడ్యూల్ అని ఉంటుంది. ఎగ్జాంపుల్ నా జిమ్ షెడ్యూల్కి అయితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది, బట్ ఐ విల్ ట్రై టు టేక్ 2 hours ఫర్ మై జిమ్. సో ఎంత కష్టంగా ఉన్నా కూడా వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేసేస్తాను. సో ఫర్ జిమ్ ఫర్ మీ లైక్ ఇట్స్ మై వే ఆఫ్ లైఫ్. My name is Sheikh Ejaz. I'm from Nellore. Telugulo na koncham Teluguto comfort anta ledu, but I will try my best. Okay. Also, you can talk in Urdu or Hindi as well. I can understand. I think not an issue. I'm normal. मेरा MBA खत्म हो चुका है अभी. मैं एक सोलो ब्लॉगर हूँ ट्रैवल का. ऑलमोस्ट 70% इंडिया कवर कर चुका हूँ मैं, और एक रिसेंटली नेपाल ट्रिप भी जाके आया हूँ. अभी फिलहाल छोटा यूट्यूब चैनल भी खोला हूँ मैं खुद का, उसमें चला रहा हूँ. लेकिन బిగ్ బాస్ చేసి సో ఆఫ్టర్ లాంగ్ టైం నెల్లూరుకి వస్తున్నాను. బికాస్ ఆఫ్ ఏజే ఈవెంట్స్ వాళ్ళు మిస్టర్ నెల్లూరు నుంచి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాను. ఫ్యాషన్ గురించి ఫస్ట్ టైం ఒక మెన్స్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఇంత మిస్టర్ నెల్లూరు నుంచి మనం చాలా ఈవెంట్ జరిగాయంట. సో ఫస్ట్ టైం మెన్స్కి ఎక్స్క్లూజివ్ అబ్బాయిల కోసమే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళు టాలెంట్ బయట తీసుకోవడానికి. సో ఆ ఈవెంట్లో పార్ట్ అవ్వడానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు నెల్లూరులో కూడా. సో ఇక్కడ నుంచి చిన్న చిన్న స్టెప్స్ నుంచి మిస్టర్ నెల్లూరు నుంచి మిస్టర్ ఏపీ అలా ఒక్కొక్క స్టెప్ నుంచి వస్తూ చాలా వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం నెల్లూరులో కూడా చాలా మంచి మోడల్స్ ఉన్నారు. నేను షాక్ అయ్యాను ఫస్ట్ టైం చూడటం వల్ల. ఎందుకంటే నేను అనుకోలేదు నెల్లూరులో ఇంత మంచి టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారని చెప్పి, గుడ్ లుకింగ్ పీపుల్ ఉన్నారని చెప్పి, తక్కువ మెయిల్స్. సో డెఫినెట్గా ఫ్యూచర్లో మోడలింగ్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా వీళ్ళ నుంచి మంచి బెస్ట్ మోడల్ ఇండియాకి వెళ్తారని చెప్పి నేను నమ్ముతాను. థ్యాంక్ యూ. ఓకే, నాకు చాలా సంతోషంగా ఉంది. రవళి గారికి ఒకసారి మీరు అందరూ చప్పటితో అభినందించాలి. రవళి గారు నా దగ్గరికి వచ్చినప్పుడు మిస్టర్ నెల్లూరు చేస్తానంటే ఉన్న డౌట్ వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే మేము చేసిన ప్రోగ్రామ్స్ కంటే బాగా చేశారు రవళి గారు. మేము చేసిన మిస్ నెల్లూరు కానీ, మిస్సెస్ నెల్లూరు కానీ, సత్యభామ కానీ ప్రోగ్రామ్స్ అన్నిటికంటే కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. దానికి జడ్జిలుగా జస్వంత్ గారు, భరత్ గారు, అడ్వకేట్ ప్రసన్న గారు, శ్రీదేవి గారు రావటం నాకు జడ్జిమెంటు చాలా బాగా నచ్చింది. నెల్లూరులో అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా అందంగా ఉంటారని నాకు ఎప్పుడో తెలిసింది. ఎంత చక్కగా ఉంటారంటే అబ్బాయిలు సినిమాలో ఏమనికి వస్తారు నాకు అర్థం కాదు. ఎంతసేపు ఆ సినిమాల్లో వచ్చాడు కానీ మన వాళ్ళు అంతకంటే మించి అందంగా ఉన్నారు.
చాలా చక్కగా ఉన్నారు. ఇంతమంది అందగాళ్ళు ఉన్నారు నాకు తెలియదు. టోటల్గా వారిని నేను అభినందిస్తున్నాను. ఒక్కొక్కరు అడుగు వాక్ చేస్తున్నా, మాట్లాడుతున్నా, వాళ్ళ తండ్రి అభిప్రాయాలు చెప్తున్నా, వాళ్ళ ఫ్యూచర్ చెప్తున్నా నాకు ఆశ్చర్యకరం ఉంది. ఆ అబ్బాయి 18 years అన్నాడు. ఎంత బాగా ఫ్యూచర్ గురించి చెప్పాడంటే ఇలాంటి వాళ్ళు నెల్లూరులో అని చెప్పేసి మనం ఇంకా గర్వపడాలి. మా ఉద్దేశం ఏంటంటే మేము ఎందుకు ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తున్నామంటే ఒకప్పుడు సినిమాలలో ఎక్కడెక్కడో హీరోలు వచ్చేవాడు. మన తెలుగువారు ఎందుకు రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ మిస్ నెల్లూరు మిస్సెస్ నెల్లూరు చేయడం కూడా కార్యక్రమం. ఈ మిస్టర్ నెల్లూరు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి సినిమాలో అవకాశం తప్పకుండా ఇస్తాము. సినిమాలో అవకాశం ఇవ్వాలని చెప్పి తెలుగువారు తెలుగు సినిమాలు నటించాలి, ఆంధ్రాలో షూటింగ్ జరగాలి. ఈరోజు నెల్లూరులో 20 సినిమా షూట్లు జరుగుతున్నాయి. ఈరోజు నెల్లూరు ఒక సినిమా హబ్గా తయారైంది. దాంట్లో మేము సెలెక్ట్ చేసిన అమ్మాయిలు, మేము సెలెక్ట్ చేసిన అబ్బాయిలు నటిస్తున్నారు. ఇది ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది చాలా ఫ్యూచర్లో భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు. ఇంకా ఆంధ్రాలో షూటింగ్ జరగాలి, ఆంధ్రాలో నటించాలి, తెలుగులో నటించాలి. చిన్న సినిమాలన్నీ ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు ఆర్టిస్టులు కావాలి కాబట్టి ఇళ్లలో కూర్చొని మీరేదో జాబ్ చేసుకోకుండా ఒక మనిషి పుడితే ఏదో సాధించాలి. ఆ సాధించే గోల్ ఇవన్నీ ఒక బేసు. తప్పకుండా మేము సెలెక్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు ఉంది. రవళి గారికి మరొకసారి అభినందిస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు భరత్ ఖాన్. నేను యాక్టర్ని. నా మూవీ లాస్ట్ మంత్ 19th రిలీజ్ అయింది. నేను నెల్లూరులో పుట్టి పెరిగాను. బట్ ఈ ఈవెంట్ ఇలా ప్లాన్ చేసి ఆ మోడలింగ్ అనేది నెల్లూరు వరకు కూడా వచ్చింది అంటే నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చాక పార్టిసిపెంట్స్ తక్కువ ఉంటారు అనుకుంటే చాలామంది పార్టిసిపెంట్స్ వచ్చారు. అండ్ బ్లైండ్గా రాలేదు, వాళ్ళకి నిజంగా ఫ్యాషన్ గురించి ఐడియా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ అనే దాని గురించి ఒక అవగాహనతో వచ్చారు. అండ్ వాళ్ళ ఫ్యూచర్లో నిజంగా ఒకవేళ పై స్టేజ్కి వెళ్తే ఇది ఒక ఫస్ట్ స్టెప్ లాగా డెఫినెట్గా యూజ్ అవుతుంది. అంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రొఫెషనల్గా పెద్ద మిస్టర్ ఇండియా ఇవన్నీ జరిగేటప్పుడు ఇలాంటివి వాళ్ళు అటెంప్ట్ చేస్తే వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని. అలా ఇవాళ మాకు కనిపించింది ఏంటంటే ఏదో సరదాగా ఊరికే చేసామన్నట్టు కాకుండా ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు కొంచెం తెలుసుకొని పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా పార్టిసిపేట్ చేసి మళ్ళీ చాలామంది ఉన్నారు. అండ్ ఒక నెల్లూరు అబ్బాయిగా నాకు చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి, విఎల్సిసి ఇన్స్టిట్యూట్ హెచ్ఓని. ఇవాళ ఇక్కడ మిస్టర్ నెల్లూరు సీజన్ 1 అనే ప్రోగ్రామ్ గ్రాండ్ ఆడిషన్స్ రౌండ్ కంప్లీట్ అయింది. ఆడిషన్స్ రౌండ్ లాగా లేదు, ఇదైతే గ్రాండ్ ఫినాలే లాగా జరిగింది. చాలామంది ఆల్మోస్ట్ 26 కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఒకళ్ళ మించి ఒకళ్ళు. ఇంకా టాలెంట్ రౌండ్ అనేది పెండింగ్ ఉంది. సో ఇంట్రడక్షన్ రౌండ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా స్టూడెంట్ ఎవరైతే వచ్చారో పార్టిసిపెంట్ హిడెన్ టాలెంట్ ఉంది వాళ్ళలో. యాక్చువల్గా శ్రీమతి నెల్లూరు కావచ్చు, మిస్ నెల్లూరు ఇలాంటివంతా ఫీమేల్స్కి చాలా ఈజీ ఇలాంటి టాలెంట్ రౌండ్లో సక్సెస్ అవ్వటం విత్ దేర్ కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్ ఆర్ వాట్ ఎవర్. కానీ బాయ్స్కి అనేది చాలా కష్టం. సో వాళ్ళకుండే ఆయుధం జస్ట్ డ్రెస్ అండ్ షూస్ అలాంటివి చాలా సెలెక్టెడ్. సో దాంట్లోనే వాళ్ళు ఒక వాకింగ్ స్టైల్ కావచ్చు, క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే విధానం కావచ్చు, అలా చాలా బాగా జరిగింది. ఇది ఆడిషన్స్ మాత్రమే. వీళ్ళే గ్రాండ్ ఫినాల్లో ఎవరైతే కొంచెం ఇదిగా ఫీల్ అయ్యారో వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఫుల్ పెరుగుతుంది. సో ఇంత మంచి ఈవెంట్ ఇంత సక్సెస్గా జరగాలంటే ప్రాపర్ హార్డ్ వర్క్ ఉంటుంది, దీని వెనక ప్రాపర్ టీమ్ వర్క్ ఉంటుంది. ఏజే ఈవెంట్స్ అనేది రవళి గారి ఆధ్వర్యంలో చాలా పర్ఫెక్ట్గా మన ప్రెస్ మీట్ దగ్గర నుంచి వాళ్ళ ఆడిషన్స్ వరకు పిన్ టు పిన్ చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా చేసినందుకు మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ద ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు రవళి.